గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ఆర్థిక ఆంక్షలు, ఇంకోవైపు టారిఫ్లతో దేశాలను ఒత్తిడికి గురి చేసే పవర్ పాలిటిక్స్ నడుస్తున్న సమయంలో భారత్ మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. బెదిరింపుల దౌత్యం కాదు, భాగస్వామ్య దౌత్యం. ఘర్షణ కాదు, సహకారం. అదే సందేశాన్ని ఆస్ట్రేలియా వేదికగా మరోసారి ప్రపంచానికి వినిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. దాదాపు 12 ఏళ్ల తర్వాత కుదిరిన పౌర అణు ఇంధన ఒప్పందం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన యురేనియంను భారత్కు వాణిజ్య ప్రాతిపదికన సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. దీంతో పాటు కీలక ఖనిజాలు, సముద్ర భద్రత, రక్షణ సహకారం, సంయుక్త ఆయుధ తయారీ, విద్య, ఇంధన భద్రత, పెట్టుబడులు, నౌకా నిర్మాణం వంటి రంగాల్లో మొత్తం 18 కీలక ఒప్పందాలు కుదిరాయి. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత్కు ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ముందడుగు. ప్రపంచానికి కావాల్సిన సందేశం కూడా ఇదే. యుద్ధాలతో దేశాలు బలపడవు, విశ్వసనీయ భాగస్వామ్యాలతో బలపడతాయి. సరిహద్దు ఉగ్రవాదంపై రాజీ పడబోమని చెబుతూనే సమస్యలకు చర్చలే పరిష్కారమని మోదీ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు భారత్ తలుపులు తెరిచింది, ప్రపంచానికి సహకారం చేయి అందించింది. ఇండో పసిఫిక్లో శాంతి భద్రతకు కట్టుబడి ఉందని మరోసారి చాటింది. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుంది. యుద్ధాలు, టారిఫ్లు, ఆంక్షలతో అంతర్జాతీయ సంబంధాలను నడిపించాలని చూస్తున్న నాయకులకు, ముఖ్యంగా ప్రతి సమస్యకు సుంకాలు, వాణిజ్య ఒత్తిళ్లనే పరిష్కారంగా చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్య నమూనా ఒక కనువిప్పు అవుతుందా? పవర్ ప్రదర్శించడం కంటే విశ్వాసం గొప్పదని, ఒత్తిడి కంటే ఒప్పందాలే శాశ్వతమని ప్రపంచానికి భారత్ చెబుతున్న సందేశం ఇదేనా? ఇదే మన డిబేట్ అంశం ఈరోజు. ఈ డిబేట్లో మనకు విశ్లేషణలు అందించడానికి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే ఏఐఎంఏ ఫౌండర్ అండ్ సిఇఓ ఆస్ట్రేలియా నుండి ప్రభాకర్ అగ్రజ గారు ఉన్నారు. ఈరోజు మనకి ప్రభాకర్ అగ్రజ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన కమ్యూనిటీ లీడర్గా ప్రముఖులు ఆస్ట్రేలియాలో. ప్రభాకర్ గారు అండ్ తులసిరెడ్డి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రభాకర్ గారు, మీరు చెప్పండి సార్ ముందల. అంటే ఏదైతే ఈ అణు ఒప్పందం ఆస్ట్రేలియా మధ్య, ఇండియా మధ్య మన పిఎం నరేంద్ర మోడీ గారి వల్లే జరిగిందంటారా? ఈ పరిస్థితుల్లో మోడీ గారు కాకుండా ఇంకెవరైనా ఉండి ఉంటే నిజంగా ఇది సాధ్యమయ్యేదేనా? మీరేమనుకుంటున్నారు? అక్కడ ఇండియన్స్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలుగా ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి కారణం మాత్రం మోదీ గారి గొప్పతనం అని చెప్పొచ్చమ్మా. అలాగే ఇది కేవలం ఒక అణువు ఒప్పందం కింద చూడకుండా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఉన్న రిలేషన్షిప్ అనుకోవచ్చు. అంటే ఒక మైగ్రేషన్ వైపు, ఒక ఎడ్యుకేషన్ వైపు వాళ్ళు ఇంకా నిన్న మాట్లాడినప్పుడు, నేను కూడా అక్కడే ఉన్నాను, దాదాపు 30,000 మంది అటెండ్ అయ్యారు అక్కడ. ఈ మా మోదీ గారి కాన్ఫరెన్స్ కి. లెట్స్ మీట్ మోదీ అనే ఒక నినాదము, అలాగే అందరూ వెల్కమ్ టు మోదీ 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 అని చెప్పి అందరూ దాని మీద ఎంకరేజ్ చేసి బాగా మోటివేట్ అయ్యారు అందరూ కూడా. అలాగే ఎనర్జీ ఈజ్ వన్ థింగ్. అలాగే డిఫెన్స్, టెక్నాలజీ గురించి కూడా మోదీ గారు చెప్పడం జరిగింది. అంటే టెక్నాలజీతో మనం ఏమేమి చేయొచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీ యాజ్ ఎ క్లౌడ్ టెక్నాలజీ యూజ్ చేసి మనకి ఓవర్సీస్ ఉన్న అసెట్స్ ని మనం ఎలా భద్రపరచుకోవచ్చు, ప్రవాస భారతీయులుగా మీరు ఎక్కడెక్కడో సెటిల్ అయినా కూడా మీ అసెట్స్ ఎలా జాగ్రత్త పరచుకోవచ్చు అనే దాని మీద కొంచెం మాట్లాడడం జరిగింది. అలాగే ట్రేడ్స్, ఆస్ట్రేలియాకి ఇండియాకి ఉన్న ఒప్పందాలు, ట్రేడ్ మిషన్స్ అవి ఎలా జరగబోతున్నాయి,
అలాగే ఫిలిమ్స్ గురించి కూడా మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్ జరుగుతోంది. అవును ప్రభాకర్ గారు, అయితే ఫ్రీ ట్రేడింగ్ ఒప్పందం ఏదైతే ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య రీసెంట్ గా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. దానివల్లే ఈ రోజు అణు ఒప్పందం అడుగులు కూడా ముందుకెళ్ళాయి అనుకోవచ్చా మనం? ఇజ్ ఇట్ ఎ రీజన్ ఆర్ ఇండియా ఏమైనా కోల్పోతోందా ఈ అణు ఒప్పందం? అంటే ఆల్వేస్ ఏదైనా దేశాల మధ్య ఒప్పందం జరిగింది అంటే డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ హిడెన్ ఓర్ ఓపెన్ కండిషన్స్. అంటే ఏదైనా కండిషన్స్ ఉన్నాయి అనుకోవచ్చా మనం? లేదమ్మా, అంటే ఐ డోంట్ థింక్ సో. హిడెన్ ఎజెండా ఏం లేదు. బేసికలీ కంట్రీ ఎకానమీ బిల్డ్ చేయాలి అంటే కనుక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలి. అలాగే ఎక్స్పోర్ట్ డీల్ బిట్వీన్ ద టూ కంట్రీస్, ఆస్ట్రేలియాకి ఇండియాకి ఎక్స్పోర్ట్ డీల్ అనేది $multi-billion లో కనుక జరిగితే, అలా జరగాలంటే యురేనియం మాధ్యమంగా తీసుకుని అణు ఒప్పందం కింద తీసుకున్నారు తప్ప ఇంకోటి ఏదో బాంబులు తయారు చేయాలనో లేకపోతే ఇంకోటి ఏదో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యురేనియం రిసోర్సెస్ టు మేక్ ఇట్ మోర్ రిలయబుల్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇట్స్ ఫర్ ద సివిల్ పర్పస్ ఓన్లీ. అలా తీసుకోవాలి. అలాగే ఇంతకుముందు జరిగిన ట్రేడ్ మిషన్స్ లో కూడా భారతదేశానికి చాలా ఆస్ట్రేలియా చాలా హెల్ప్ చేసింది. అంటే ఒక రకంగా అంటే 100 gigawatts న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఒక మిషన్ ఆఫ్ 2047. అది మనందరం విన్నాము, చూసాము, అదంతా ఓకే. దానికి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఏర్పాటు చేసుకోవాలో, అలాగే బిట్వీన్ ద కంట్రీస్ ఎంత కోఆపరేషన్ ఉండాలో, పవర్ కెపాసిటీ ఎలా ఉండాలో, ఇవన్నీ గవర్నమెంట్ వారు చూసుకునే విషయాలు. ఇవి పక్కకు వస్తే కనుక పార్ట్నర్షిప్ లో డెఫినెట్ గా టెక్నాలజీ వైపు ఎక్కువ చూస్తున్నారు. మైగ్రేషన్, ఎడ్యుకేషన్ ని వెల్కమ్ చేస్తున్నారు. ఇంతకాలం ఆస్ట్రేలియాకి ఎక్కువగా అంటే ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపలేదు. అమెరికా మిగతా వివిధ రకాల దేశాలకు వెళ్ళారు కానీ, బట్ ఈసారి ఇంకా పోను ఆస్ట్రేలియా విల్ బి ద నంబర్ 1 కంట్రీ ఫర్ మైగ్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే నిన్న జరిగిన మోదీ గారు చెప్పిన సంభాషణని బట్టి చూస్తే అలా అనిపించింది నాకు, మై ఒపీనియన్. ఓకే, తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఈ అణు ఒప్పందంతో ఆస్ట్రేలియాకి ఇండియా మధ్య ఉన్న సంబంధం ఇంకా బలపడింది అనుకోవచ్చా? ఇక్కడ అణు అనే పదం తీసేస్తే సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ యురేనియం అంటే డైరెక్ట్ గా పోతుంది. అణు అంటే మనకి ఏమంటే ఆయుధాలు అనే యాంగిల్లో పోతాం. కాబట్టి ఇక్కడ ఓన్లీ యురేనియం సరఫరా దేనికోసము? విద్యుత్ ఉత్పత్తి కోసం. ఈవెన్ అణు కూడా వద్దు, యురేనియం దేనికోసము? విద్యుత్ ఉత్పత్తి కోసము. ఇది ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు ఇది ఆల్రెడీ భారతదేశము మనకు వచ్చేసి ఆల్రెడీ విద్యుత్ అనేది చాలా అణు విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే సరఫరా చేస్తోంది. అంతే ఇక్కడ. కాబట్టి ఈ యురేనియం వచ్చేసి దానికోసం మనకు విద్యుత్లోనే ప్రపంచంలోనే తలసరి వినియోగంలో చాలా తక్కువలో ఉన్నాం. ఇప్పటికి మొత్తం విద్యుత్ వినియోగంలో ప్రపంచంలో వచ్చేసి సగటు 3788 కిలోవాట్ అవర్స్ అయితే మంది 1300 కిలోవాట్ అవర్స్. ప్రపంచ సగటుతో పోలిస్తే మనము 40% ఉన్నాం. ఇక అమెరికా అయితే 12712 కిలోవాట్ అవర్స్, ఆస్ట్రేలియా 10,513 కిలోవాట్ అవర్స్. కాబట్టి విద్యుత్ వినియోగంలో తలసరి వినియోగంలో ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాం. కానీ పారిశ్రామికంగా కానీ వ్యావసాయికంగా కానీ విద్య వైద్య రంగాల్లో ఏ రంగంలో ప్రగతి సాధించాలన్నా కంపల్సరీ విద్యుత్ అనేది ప్రైమరీ. ఇప్పుడు విద్యుత్తు లేకుండా మనం ఊహించలేము ప్రపంచాన్ని. వచ్చేసి మన పూర్వీకులు ఎన్నాళ్ళు ఉన్నారో కానీ ఇప్పుడు 1 గంట కరెంట్ లేకపోతే మనం ఉండలేని పరిస్థితి. కాబట్టి దేశ ప్రగతికి మానవ నాగరికత ప్రస్థానానికి విద్యుత్ అనేది అది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఇప్పుడు మన దేశంలో ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. ఆ విద్యుత్తును కూడా మనము 47% థర్మల్, 11% జల విద్యుత్తు, 29% సౌర విద్యుత్తు, 10.5% పవన విద్యుత్తు, ఓన్లీ అణు విద్యుత్తు 2 to 3%. మొత్తం మనము ఉండేదే తక్కువ. దాంట్లో కూడా మనం వచ్చేసి థర్మలే 47%. ఓన్లీ అణు విద్యుత్ అంటే యురేనియం ద్వారా అణు విద్యుత్ వచ్చేసి మనకుండే 7 ప్లేసెస్, తారాపూర్ కానీ, రాజస్థాన్ కానీ, కల్పకం కానీ, నరోరా, కక్రాపర్, కైగా, కుడంకులం, ఇవన్నీ మనకు 7 అణు రియాక్టర్స్ ద్వారా అయ్యేది ఉత్పత్తి అయ్యే దాంట్లో మొత్తం విద్యుత్ శక్తిలో
ఓన్లీ 2.5%, 3%. దీన్ని అంటే సమ్ గిగావాట్స్ లో చెప్పాలంటే 8.78 గిగావాట్స్, లేదా మెగావాట్స్ చెప్పాలంటే 8000 మెగావాట్స్. దీన్ని ఫ్యూచర్లో 2047కు మనము 100 గిగావాట్స్ అంటే 1,00,000 మెగావాట్స్కు దీన్ని తీసుకుపోవాలనేది మన లక్ష్యం. ఈ లోపల మిగతా అయినా ఉంటాయి, థర్మల్, జల ఉంటాయి, కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బొగ్గు వలన, థర్మల్ వలన కొంత డిసడ్వాంటేజ్ ఉన్నాయి, వాతావరణ కాలుష్యం ఇన్ని వస్తాయి. కాబట్టి ఇక్కడ యురేనియం ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తికి కొంత అడిషనల్ అడ్వాంటేజ్ ఉన్నాయి. కాబట్టి మనము ఇప్పటికి 2.5% కాబట్టి దీన్ని పెంచుకోవాలనుకుంటున్నాం. పెంచుకోవాలనుకున్నప్పుడు మనకు ఉండే ప్లాంట్స్ కే రియాక్టర్స్ 7 దాంట్లకే మనకు యురేనియం దేశంలో సరఫరా కావాల్సినంత లేదనమాట. కాబట్టి ఇప్పటికే మనము దాదాపు యురేనియం ఒప్పందాలు 14 దేశాలతో చేసుకున్నాం. మేము కొత్తగా వచ్చేసి ఇప్పుడు మన్మోహన్ సింగ్ పీరియడ్ లోనే 2008లో వచ్చేసి దక్షిణ కొరియాతో, 2009లో మంగోలియాతో, 10లో కెనడాతో, 11లో కజకిస్తాన్తో, అంటే ఆల్రెడీ గతంలో ఉన్నాయి. ఇప్పటికీ మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా కొంత ఉంది, కొంత సప్లై చేసుకుంటున్నాం. కానీ మనకు ప్రపంచంలోనే ఎక్కువ యురేనియం నిల్వలు ఉండే దేశం 35% ఆస్ట్రేలియా. మొత్తం ప్రపంచంలోనే నిల్వల్లో 35% ఆస్ట్రేలియా. కాబట్టి మనం అక్కడ నుండి ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒప్పందం 12 ఏళ్ల కింద ఉంది, కొంత జరుగుతూ ఉంది. దాన్ని మరింత ప్రోగ్రెస్ చేసడానికి నిన్న మోడీ గారి పర్యటన ఉపయోగపడింది. కాబట్టి ఖచ్చితంగా మనకు యురేనియం అవసరము. ఆ నేపథ్యంలో మనము మిగతా ఒప్పందాలు కూడా ఉన్నాయి, దాంట్లో యురేనియం సరఫరా కొంత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు ప్రధానంగా కజకిస్తాన్ ఎక్కువ మనము దిగుమతి చేసుకుంటున్నాము. దాని తర్వాత కెనడా, రష్యా చాలా రోజుల ముందే మనం సప్లై చేస్తుంది. కానీ అటు ప్రజెంట్ యురేనియం ఎక్కువ సప్లై చేసుకునేది మనము కజకిస్తాన్ నంబర్ 1 ఉంది, 2వది రష్యా, 3వది కెనడా, 4వది ఉజ్బెకిస్తాన్, 5వది ఆస్ట్రేలియా. ఇప్పటికీ ఆస్ట్రేలియా ఉంది, దాన్ని మరింత పెంచడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇది ఒక ప్రపంచానికి మన ఏదైనా సరే వారు చెప్పినట్టు యుద్ధంతో ఏది పరిష్కారం కాదు. ఎవరికైనా చర్చల ద్వారానే మనం కురుక్షేత్ర యుద్ధం ఏం జరిగింది? కురుక్షేత్ర యుద్ధం మనకి అంతకంటే సందేశం ఏం కావాలా? మొత్తం ఆ పక్క 11 అశ్వసైన్యులు, ఈ పక్క 7 అశ్వసైన్యులు, 18 అశ్వసైన్యులు. 18వ రోజు కల్లా మిగిలిన ఎంతమంది? కౌరవుల పక్కన 3, కౌరవుల పక్కన వచ్చేసి కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. ఆ పక్క పాండవుల పక్క 5 మంది, కృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు 8 మంది. ఆ పక్క 8 మంది, ఈ పక్క 3, 11 మంది మిగిలినారు, 18 అశ్వసైన్యులు. కాబట్టి అది మనకు అంతకంటే సందేశం అవసరం లేదు. కాబట్టి యుద్ధంతో ఎవరే వచ్చేసి బాగుపడేది ఉండదు. కాబట్టి డెఫినెట్ గా చర్చలే ఆ యొక్క సందేశం వేయడం మంచిదే. ఓకే తులసిరెడ్డి గారు, అయితే ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి చెన్నయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. చెన్నయ్య గారు, మీరు చెప్పండి, అంటే అసలు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఖచ్చితంగా ఇది డెఫినెట్గా ఈ పవర్ ఎనర్జీ కెపాసిటీని ఇండియా తరపు నుంచి పెంచుతుంది అని మీరు అనుకుంటున్నారా? అందరికి నమస్కారం. నమస్తే అండి. తప్పకుండా అమ్మా. హలో, చెప్పండి చెన్నయ్య గారు. వినిపిస్తుందండి? వినిపిస్తోందండి, చెప్పండి. ఎందుకంటే ఒక అణు విద్యుత్ కేంద్రాల మీద ఒక భయం ఉంది, అపోహ కూడా ఉంది. అందువల్లనే మనము ఎన్నో పెట్టాలనుకున్నా కూడా ఆ స్థానిక ప్రజలు వ్యతిరేకించడం వల్ల కొన్ని పెట్టుకోలేకపోయాం. ఒక్కొక్కటి నిర్మాణానికి కనీసం 6-7 సంవత్సరాల పైన టైం పడుతుంది నిర్మాణానికి. ఎందుకంటే చాలా జాగ్రత్తలతోటి ఆ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. చెన్నయ్య గారు, మీరు ఒక మాట అన్నారు, కొంత భయం ఉంది, ఆందోళన ఉంది అన్నారు. భయం ఎందుకు, ఆందోళన ఎందుకు? భయం అంటే అది అణు విస్ఫోటనం జరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా విషతుల్యం అవుతుందని, ఆ అణు యొక్క రేణువుల ద్వారా క్యాన్సర్ అలాంటి జబ్బులు వస్తాయని చెప్పేసి అపోహ కాదు, సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిన విషయమే. అవును, మనం జపాన్ లో ఏం జరిగిందో చూసాం. జపాన్ ఈజ్ ద ఎగ్జాంపుల్, బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మనం పులివెందుల దగ్గర యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే ఆ పొలాలన్నీ కూడా చెడిపోయాయని ఇప్పుడు గొడవ చేస్తున్నారు అక్కడ. మొన్నటి వరకు గొడవ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లు వస్తాయనేది భయం. ఓకే, ఆందోళన ఎందుకు?
ఆందోళన అంటే మరి అలాంటి ఏదైనా విస్ఫోటనాలు జరిగినప్పుడు ఆఫ్ కోర్స్. ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రజలు ఆందోళన పడతారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూనే ఉంటారు. అందుకని కుడక్కలంలో మీరు చూశారు ఎంత గొడవలు చేశారో. తమిళనాడులో కుడక్కలంలో చాలా రోజులు ధర్నాలు గిర్నాలు చేసి గందరగోళం చేసి చివరకు ప్రభుత్వం దాన్ని సాధించగలిగింది. అలాంటి విషయాలు కొన్ని మనం డెవలప్ కాకూడదని కొన్ని శక్తులు, బయట శక్తులు కూడా ఒక్కోసారి వీటికి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. అందువల్లనే మనం జాతీయం జరుగుతుంది. మనం ఇన్ని దేశాల నుంచి, తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇన్ని దేశాల నుంచి మనం యురేనియం తెచ్చుకోగలుగుతున్న కూడా నిర్మాణానికి ఇవి అవరోధంగా ఉన్నాయి అంతే. ఇప్పుడు ప్రభుత్వం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇవి సాధించే దిశలో మరి ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకున్నాక మరికొంత యురేనియాన్ని దిగుమతి చేసుకుని ఈ అణు రియాక్టర్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. ఆ భయాందోళన తొలగించాలి ప్రజలలో. అయితే చెన్నై గారు, మీరు చెప్పినట్టుగా డెఫినెట్లీ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఎనర్జీ క్లీన్, అందులో డౌట్ ఏం లేదు. అయితే వేస్ట్, ఇక్కడ ఏంటంటే అందరికీ ఇప్పుడు అందరి ముందున్న క్వశ్చన్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. ఆ వేస్ట్ని ఏ విధంగా స్టోరేజ్ చేయాలి, లేకపోతే ఆ స్టోరేజ్లో వచ్చే కాంప్లికేషన్స్ కానివ్వండి, ఆ వేస్ట్ డిస్పోజల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ముందున్న పెద్ద పజిల్, అలాగే కష్టం కూడా. సో దీన్ని ఆలోచించే అంటే హౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి మేనేజ్డ్ ఈ ప్రాబ్లమ్ని. ఎందుకంటే మనకి ఇక్కడ జనసాంద్రత ఎక్కువ ఇండియాలో. మరి ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రాబ్లమ్ని ఎలా అధిగమించవచ్చు అంటారు? మీకు గుర్తుండి ఉంటుంది, ఒక 15-20 ఏళ్ల క్రితం యుఎస్ఏలు సముద్రం వేస్తున్నారు ఈ వేస్టేజ్ అని చెప్పేసి గగ్గోలు పెట్టినాయి పత్రికలన్నీ కూడా, ఈ అణు వృధాలను అన్నిటినీ కూడా. అప్పుడు పెద్ద గొడవలు అయినాయి. అయితే విశాలమైన దేశం కాబట్టి ఇప్పుడు ఆధునికంగా దాన్ని సబ్సైడ్ చేయడానికి, దాని పవర్ను, దాని వేస్టేజ్ని సబ్సైడ్ చేయడానికి మనకు గుర్తుంది పోఖ్రాన్లో మనం అణుబాంబు విస్ఫోటనం జరిగినప్పుడు, అంటే ప్రయోగాత్మకంగా చేసినప్పుడు వచ్చిన వ్యర్థాలను అక్కడికక్కడే దాన్ని సబ్సైడ్ చేసినటువంటి టెక్నాలజీని ఒక దాన్ని రూపొందించుకున్నారు గవర్నమెంట్. దాని ద్వారా ఈ అణు విద్యుత్ కేంద్రాల నుంచి పాతవి కానీ కొత్తగా వచ్చేవాటి కానీ ఆ వ్యర్థాలని తగ్గించుకోవటానికి, దాన్ని డిస్పోజ్ చేయడానికి తగిన పరిజ్ఞానాన్ని ఇప్పుడు సాధించుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దేశం కూడా ఈ అణు విద్యుత్ కేంద్రం వైపు మళ్ళుతున్నాయి కాబట్టి దానికి తగ్గ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు పెద్ద సమస్య ఏం కాదు. ఓకే చెన్నై గారు. ప్రభాకర్ గారు, మీరు చెప్పండి, ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం మైన్ ఉన్నది సౌత్ ఆస్ట్రేలియాలో. మరి అలాంటి సౌత్ ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు కూడా పవర్ ప్లాంట్ అనేది లేదు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దానికి కారణం ఏంటంటారు? ఎందుకంటే ఎక్కువగా ఆస్ట్రేలియాలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ ఎక్కువ, దాన్నే ఎంకరేజ్ చేస్తారు కూడా. కారణం ఏంటి తెలుసుకోవచ్చా? ఒకటి అంటే మీరు సౌత్ ఆస్ట్రేలియా అనేది ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ గా డిపెండ్ అయ్యేది ఎక్కువగా న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా. సౌత్ ఆస్ట్రేలియాలో ప్లాంట్ పెట్టకపోవడానికి కారణం డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ రిసోర్సెస్. ఇది చెప్పబడింది. ఎందుకంటే అక్కడ మైగ్రెంట్స్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మంది స్కిల్డ్ పీపుల్ ని ఎంప్లాయ్ చేయడము, అటు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ అక్కడ మైన్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఎక్కడ దాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అది ఇక్కడ విక్టోరియా స్టేట్కి తీసుకురావడము లేదా అటు న్యూ సౌత్ వేల్స్కి తీసుకొని పోవడం, ఇది జరుగుతుంది. సో ప్రాసెసింగ్ ఉంది, బట్ నేనేమంటున్నానంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎందుకు లేదని అడుగుతున్నాను. పవర్ ప్లాంట్ ఎందుకు లేదంటే ఒకటమ్మా, ఇది గవర్నమెంట్ వాళ్ళ రిసోర్సెస్ ప్రకారంగా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్స్ వెరీ లెస్ పాపులేటెడ్ కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీలో చాలా చాలా లెస్ పాపులేషన్. అందులో సౌత్ ఆస్ట్రేలియా ఇంకా చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా డార్విన్ అటువైపు వెళ్ళారంటే ఇంకా తక్కువ మంది ఉంటారు. సో అందుచేత వాళ్ళు పవర్ ప్లాంట్ అక్కడ పెట్టకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఐ హర్డ్ దట్ కమ్యూనిటీ అపోజ్ చేస్తోంది, ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే వేస్ట్ డిస్పోజల్ విషయంలో కానివ్వండి, దాని నుంచి వచ్చే కరెక్ట్. ఇప్పుడు వేస్ట్ డిస్పోజల్, వేస్ట్ మేనేజ్మెంట్ అంటే అది ఇక్కడ కూడా చేయాలి కదా, వేరే ప్లేసుల్లో కూడా చేయాలి కదా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్, బికాస్ ఇఫ్ ద గవర్నమెంట్ రియలీ వాంట్ టు ఇంపోజ్, దే విల్ ఇంపోజ్.
they really don't stop about where to do it, because then it becomes monopoly when they have to take a decision for the people. అది చేసేదే జనం కోసం కాబట్టి అది తప్పకుండా వాళ్ళు డెసిషన్ తీసుకునేవాళ్ళు. ఓకే, సో దిస్ ఇస్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాబింగ్ అండ్ హౌ దే లుక్ ఎట్ సెనేట్ లెవెల్ అనేది చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియా మధ్య చెప్పండి. చెప్పండి. ఏం లేదు మేడం, ఇందాక ఒక అడిషనల్ పాయింట్ ఏంటంటే ఈ న్యూక్లియర్ దీని మీద అంటే ఇప్పుడు ఇవాళ శీర్షిక కోసం చాలా రీసెర్చ్ చేసి హోంవర్క్ చేసి పెట్టాను. చెప్పండి. చెప్దాము, మంచి విషయాలు చెప్పాలని. షూర్ సార్, ఎందుకంటే మనం అప్పటికి మేము ఇంకా పుట్టకపోయినా ఒకవేళ చిన్నపిల్లలు అయినా కూడా అదేదో చూసినట్టు చెప్పకూడదు కాబట్టి నేను చేసుకున్న రీసెర్చ్ లో అంటే ఇది 2005 నుంచి కూడా ఇండియాకి యుఎస్ కి బాగా పొత్తు ఉన్న రోజుల్లో వాళ్ళకి మంచి డీల్ అనేది వాళ్ళు మనకి గవర్నమెంట్ తో ఉంది, ఇందాక సార్ చెప్పినట్టుగా. అయితే అక్కడి నుంచి మొదలయ్యి మనం అంతగా యూజ్ చేసుకోలేకపోయాం. ఆ టైంలో రిలేషన్ ఉండి రిసోర్సెస్ ఉండి కూడా ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోయాం. ఎప్పుడైతే 2015 నుంచి ఎప్పుడైతే మిగిలిన వివిధ రకాల దేశాలతో టైఅప్ ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడి నుంచి ఒక ప్రాతిపదికతో ఆలోచించడం, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఆలోచించడం అనేది జరిగింది. అలాగే ఈ యురేనియం పెల్లెట్స్ సేవ్ చేసుకోవడము, అలాగే ఈ కాన్సన్ట్రేట్స్ ని ఎలా ఉత్పత్తి మనకి దేశానికి ఎలా ఉపయోగపడుతుందని చూడడము అవన్నీ కూడా జరిగినాయి అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా టార్గెట్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో మనకి ఇండియాలో ప్రావిడెంట్ ఫండ్ లాగా ఇక్కడ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అని ఉంటుంది. ఈ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ వాళ్ళు దాదాపు నిన్న ఈ 2 days లో జరిగిన డిస్కషన్ చెప్తున్నాను, ఇది లేటెస్ట్. $500 million, అలాగే యుఎస్ లో యుఎస్ నుంచి కూడా $347 million ఆస్ట్రేలియా నిధులు, వేరే దేశాల్లో ఉండే నిధులు కూడా ఇండియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడం జరగబోతోంది అనేది నిన్న మీటింగ్ లో జరిగిన న్యూస్ లో వన్ ఆఫ్ ద ఇన్ఫరెన్స్ ఆఫ్ ద న్యూస్ అనమాట. $347 million, అలాగే $500 million ఓన్లీ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ సూపర్, అది కూడా ఇండియా కోసం ఇస్తున్నారు. అది కూడా సివిల్ పర్పస్ ఓన్లీ. They clearly said it is not for war or something. అది అనిపిస్తుంది, మనకు అలా అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్ ఫర్ దట్. ఏదైతే నిన్న మోడీ గారి మీటింగ్ తర్వాత కానివ్వండి, లేక ఈ ఒప్పందాలు ఏవైతే జరిగాయో వన్ బై వన్ ఈ ఒప్పందాల తర్వాత ఇండియన్ కమ్యూనిటీలో ఓవరాల్ గా వచ్చిన స్పందన ఎలా ఉంది ప్రభాకర్ గారు? ఓవరాల్ గా వచ్చిన స్పందన మాత్రము అసలు మోదీ మయం. మొత్తం ఈ దాదాపు 6 రోజుల నుంచి అయితే మాత్రం ఒక ఇండియా మీద ఎప్పుడు లేనంత ప్యాట్రియాటిజం చూపించారు ప్రతి ఒక్కళ్ళు. ఇండియా మన కోసం మోదీ గారు వస్తున్నారు, ఏదో కొత్త సన్నాహాలు చేస్తున్నారని వాళ్ళకి గట్టి నమ్మకం అయితే వచ్చిందమ్మా గవర్నమెంట్ మీద. నేను బీజేపీనో లేకపోతే ఇంకో పార్టీ అని చెప్పట్లేదు, బట్ ఒక లీడర్షిప్ గురించి చెప్తున్నాను. ఆయనకున్న లీడర్షిప్, ఆయనకున్న చరిస్మాతో మాత్రం చాలా మందిని ఆకట్టుకోగలిగారు. మొత్తం కిక్కిరిసిపోయింది అనమాట, మొత్తం స్టేడియం మొత్తం అదిరిపోయింది. అది దే ఆర్ రియలీ లుకింగ్ వెరీ పాజిటివ్, ఎస్పెషలీ ఫర్ రిసోర్సెస్, షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ బిట్వీన్ ద కంట్రీస్, అండ్ అట్ ద సేమ్ టైమ్ how this relationship will excel excel the opportunities for skilled people migrating from India to Australia. ఓకే ప్రభాకర్ గారు. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. మనం చూసాం ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఇన్ని ఒప్పందాలు జరిగినప్పటికీ ఏదైతే అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియం సరఫరా ఏదైతే ఆస్ట్రేలియా ఓకే చేసిందో అది మాత్రం హైలైట్ అయింది. దానికి కారణం ఏంటంటారు? ఇటీవల మనము ప్రపంచవ్యాప్తంగా ఈ అణు అనేది ఇది మనము అణు అంటేనే అణ్వాయుధాలు, ఆ యాంగిల్లో వచ్చేసి మనం యురేనియం దిగుమతి చేసుకుంటుంటామంటే మనం వచ్చేసి అణుబాంబులు మనకు చేసుకుంటామనే ఒక అభిప్రాయం. అది విద్యుత్తు కోసం అని చెప్పి చాలా మంది తెలియదు. ఇక యురేనియం వచ్చేసి అణు విద్యుత్ ఒప్పందం అనే పోయి అణు ఒప్పందము అనే కానీ పోతా ఉంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ప్రజల్లో కొంత అపోహలు ఉండేది వాస్తవమే. కొంత శాస్త్రజ్ఞుల్లో కొందరు ప్రజల్లో వచ్చేసి, ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి మైనింగ్, 2 ప్లాంట్. మైనింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గము, నేనుండే ప్రదేశానికి 20 kilometers వేముల తుమ్మలపల్లిలో. అది ప్రపంచంలోనే మైనింగ్ లో
టాప్ 20లో ఇది ఒకటి అనమాట. మన దేశంలోనే నంబర్ 1 తుమ్మలపల్లె. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలకు అపోహలు ఉన్నాయి. అక్కడ వచ్చేసి దీనివల్ల ఏదో క్యాన్సర్ వస్తుంది, చర్మ వ్యాధులు వస్తాయి, నీటి కాలుష్యం అవుతుంది, భూమి లోపల కాలుష్యం అయి పంటలు పండవు, ఇది కొంత ఉంది. సరే, ఏది ఏమైనా మనము ఇది మైనింగ్ సంబంధించి. అదే సమయంలో వచ్చేసి ప్లాంట్ పెట్టిన చోట మీరు చెప్పినట్లు గత జపాన్లో ఫుకుషిమా ఆడ వచ్చేసి అణు ప్లాంట్ వల్ల 2011లో పెద్ద నష్టం జరిగింది. కాబట్టి దానివల్ల కొంత ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. ఇక్కడ మనము దీంట్లో ప్లాంట్లు చూసుకుంటే మనకేమి ఇప్పుడు వచ్చేసి 8 గిగావాట్లే మనకు ప్రస్తుతం ఉండేది 8 గిగావాట్లు. కానీ అమెరికాలో 97 గిగావాట్లు. ఏది ఓన్లీ యురేనియం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వచ్చేసి మంది 8 గిగావాట్లు అయితే అమెరికాలో 97, ఫ్రాన్స్లో 63, చైనాలో 55, రష్యాలో 27, దక్షిణ కొరియాలో 26 యాజ్ ఆన్ టుడే. దీన్ని మనం వచ్చేసి 2047 కల్లా 100 గిగావాట్స్కు పాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఉండేది 8.78. కాబట్టి అమెరికా 97 గిగావాట్ల కాడ ఉంది. మనకి 7 రియాక్టర్స్ ఉంటాయి. 7 చోట్ల మనకు 24 రియాక్టర్లు ఉంటాయి. అమెరికాలో 94 రియాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి మనము మన దేశంలో కూడా 1969లోనే పెట్టాం. ఏది తారాపూర్, మహారాష్ట్ర తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి 1969లోనే, అంటే దాదాపు 57 సంవత్సరాల పాటు. కాబట్టి మనకు అనుభవం ఉంది. మనకు మిగతా దేశాలలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, మనం ఎట్లా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. కాబట్టి ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్త గనుల కాడ కానీ అటు రియాక్టర్స్ కాడ కానీ జాగ్రత్తలు తీసుకుంటూ పోవాల్సిందే. మీరు చెప్పినట్టు గనులు ఎక్కువగా ఉండే చోట కొద్ది ప్లాంట్లు ఎక్కువ లేకపోవచ్చు. మీరు చెప్పినట్టు ఆస్ట్రేలియా 35% మొత్తం ప్రపంచ యురేనియం నిల్వల్లో 35% ఓన్లీ ఆస్ట్రేలియా. కానీ ఆ ప్లాంట్స్ లో వచ్చేసి ఆ స్థాయిలో లేవు. అసలు లేదు, అసలు ఆ స్థాయి కాదండి, అసలు లేదు. ఉండొచ్చు, స్టడీ చేయలేదు. కాబట్టి దానికంటే ఒక్కో చోట ఒక్కొక్క దాని మీద కొందరు వచ్చేసి ఇప్పుడు మన దేశంలో కూడా ఇటీవల మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సౌర విద్యుత్తు, ఒకప్పుడు వచ్చేసి సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు టవర్స్ కనిపించేటి కావు. ఇప్పుడు ఎడ చూసినా ఇప్పుడు మా ఇంటి చుట్టూరు ఉన్నట్టు పవన విద్యుత్తు. ఒకప్పుడు వచ్చేసి అది సినిమాల్లోనైనా చూసినట్టుగా అనిపించేది ఇప్పుడు. కాబట్టి కొంత సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు పోయి కొంత థర్మల్ విద్యుత్తు తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో మనము ఎంత ఉన్నా కానీ వీటికి లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి అణు విద్యుత్తు వలన అడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో వాతావరణ కాలుష్యం అనేది నిల్. కాబట్టి ఇది గ్రీన్ ఎనర్జీ. అణు విద్యుత్తు మెయిన్ అడ్వాంటేజ్ ఇది గ్రీన్ ఎనర్జీ. తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఉండదు. ప్రజెంట్ మనం వచ్చేసి వాతావరణం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి గ్రీన్ ఎనర్జీ, రెండవది గ్లోబల్ వార్మింగ్ ఉండదు దీంట్లో. తర్వాత తక్కువ స్థలములో ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు. స్థలము తక్కువ అవుతుంది, దాని స్టోరేజ్ కానీ తక్కువగా ఉంటుంది. మైనింగ్ కాడ ఉండొచ్చు కానీ అణు రియాక్టర్స్ కాడ, ప్లాంట్ కాడ వచ్చేసి తక్కువ స్థలము, తర్వాత అత్యధిక సామర్థ్యము. నిర్వహణ ఖర్చులు కొంత ప్రారంభంలో నిర్మాణ ఖర్చులు కొంత ఉంటుంది కానీ నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. దాదాపు ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి 60 నుంచి 80 సంవత్సరాల పాటు లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి ఉన్న అడ్వాంటేజ్ మనకు భారతదేశానికి సంబంధించి కొంత సోలార్కి ఎక్కువగా ఉండొచ్చు కానీ సౌరశక్తికి ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్నాం. సౌరశక్తికి ఇప్పుడే మనం సౌరశక్తి ద్వారా. తులసిరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా 60 నుండి 80 సంవత్సరాల తర్వాత ప్లాంట్ పరిస్థితి ఏంటి? అంటే అప్పుడు ఆ ఏరియా కానీ, ఆ డిమాలిషన్ కానీ, లేకపోతే ఆ ప్లాంట్ పరిసరాలు కానీ సేఫేనా? అదే దాని గురించి ఇప్పుడు వారు చెప్పినట్టు ఇప్పుడు మిగతా దేశాల్లో మనం అంటే కేవలం వచ్చేసి 3%. మనం ఫ్రాన్స్ లో 65% అణు విద్యుత్తే. ఫ్రాన్స్ లో 65% మొత్తం విద్యుత్తులో 65%, మంది 2.5%. కాబట్టి 65% వాడే చోట ఏ విధంగా చేస్తున్నారు దాన్ని స్టడీ చేసేసి వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అటువంటి ప్రికాషన్స్ మనం కూడా తీసుకోవడము. కాబట్టి అది ఆ టైపు అనుభవం ద్వారా నేర్చుకోవాల్సి. ఇందాక చెన్నై గారు చెప్తున్నారు పోఖ్రాన్ దగ్గర అప్పుడు అలాగే డిస్పోజ్ చేశారు అణు వేస్ట్ ని అని చెప్పేసి. అంటే ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, మీకు ఐడియా ఉందా? అంటే ఆ డిస్పోజల్ విషయంలో, టెక్నాలజీని వాడే విషయంలో భారత్ ముందుందా నిజంగా? అంటే ఆ టెక్నాలజీని
ఆ స్థాయిలో వినియోగిస్తోందా నిజంగా? డెఫినెట్గా మనము యూజువల్గా వచ్చేసి జనరల్గా మిగతా కంట్రీస్ యురేనియం ఎక్కువ వాడుతున్నాయి. కానీ మనం వచ్చేసి యురేనియంతో పాటు థోరియము, ప్లూటోనియము, బోరాను, కార్డియం ఇవి కూడా వాడుతున్నాం. మిగతా దేశాలు వచ్చేసి మనకు యురేనియం అంత అవైలబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి, మిగతా దేశాల నుంచి తక్కువగా ఉంది కాబట్టి, కానీ మన విద్యుత్ అవసరం ఉంది కాబట్టి మనము యురేనియంతో పాటు మనకు మన కేరళ, తమిళనాడు బీచ్ల్లో మనకు థోరియం లభించే అవకాశం ఎక్కువ. మనము ఏపీ అబ్దుల్ కలాం గారు వచ్చేసి ఆయన మెయిన్గా వచ్చేసి మనం ఎక్కువ థోరియం మీద డిపెండ్ కాండి, యురేనియం మనకు రావచ్చు రాకపోవచ్చు, దాని మీద డిపెండ్ అయితే కష్టం అవుతుందని చెప్పేసి మనకు ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా మనము మిగతా కంట్రీస్ కంటే మనము యురేనియంతో పాటు మిగతా కూడా వాడుతున్నాం. కాబట్టి మనం టెక్నాలజీ మనం స్వదేశీ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు వివిధ దేశాలు, మిగతా దేశాలు నేను చెప్పినట్టు ఫ్రాన్స్ లో 65% దాన్ని వాడేటప్పుడు అక్కడ ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది. మంది తారాపురం అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి 1969, అంటే దాదాపు 57 సంవత్సరాలు అక్కడ ఎటువంటి తీసుకుంటున్నాము. కొత్తవి పెట్టేటప్పుడు పాత దాంట్లో నుండి అనుభవం ద్వారా మనము ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు చెప్తుంది కాబట్టి ఆ కొనుగోలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది రియాక్టర్ మనము జపాన్లో చూసాం కాబట్టి దాని డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంటుందో జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు పోవాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం కేవలము అణు విద్యుత్ మీదనే మనము కాకుండా మనం మిగతా కూడా బ్యాలెన్స్ లో పోతున్నాం. మనము ధర్మలు ఎంత ఉన్నాయి కానీ ఇప్పుడు ధర్మలు ఎక్కువగా ఉంది. ఒకవేళ గ్రాడ్యువల్ గా ధర్మలు తగ్గినా కానీ సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, మనము జల విద్యుత్ ప్రాజెక్టులు వచ్చేసి అది దానికి ఖచ్చితంగా చెప్పలేము. ప్రాజెక్టు నీళ్లు ఉంటే వస్తుంది. సౌర విద్యుత్ వచ్చేసి సూర్యరశ్మి బట్టి ఒకవేళ బ్యాటరీస్ నిల్వ చేసుకోవాలనుకున్నా కానీ దానికి మళ్ళీ ఎక్కువ నిర్వహణ ఖర్చు ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్ తో పోవాలి. మనం కేవలం వచ్చేసి అణు విద్యుత్తునే కాకుండా అణు విద్యుత్తును కొంత ఇంప్రూవ్ చేసుకుంటూ, తక్కువగా ఉంది కాబట్టి 2.5% కాబట్టి కొంత ఇంప్రూవ్ చేసుకుంటూ మిగతా వాటిని కూడా రాబో రోజుల్లో ఇప్పటికే మన పర్ క్యాపిటల్ వినియోగం తక్కువ కాబట్టి దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఒక బ్యాలెన్స్డ్ వేలో పోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తులసిరెడ్డి గారు. చెన్నయ్య గారు మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనం చూసాం, ప్రపంచం మొత్తం కొత్త ఏం కాదు, ఉన్నాయి ప్లాంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి చాలా దేశాల్లో, అమెరికా కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి. అయితే కొత్తగా ప్లాంట్స్ పెట్టడానికి ఆ స్థాయిలో ఫ్రాన్స్ కానివ్వండి, అమెరికా కానీ ముందుకు రావడం లేదు. ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందనుకుంటున్నారా? ఎందుకు రావడం లేదు కొత్త ప్లాంట్ ఎక్కువగా? చెప్పాను కదా అమ్మా, ఇంతకుముందు చెప్పినట్టుగా మన దేశం వరకు అయితే మనకు యురేనియం తక్కువగా లభించడం ఒకటి, అది ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది కనుక అందుకోసం మనం తక్కువగా పెట్టుకుంటున్నాం. ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసింది కూడా దాని గురించి. మనకు యురేనియం లభ్యత లేదు కాబట్టి ఇతర దేశాల మీద ఆధారపడాలి. ఇతర దేశాలతో సంబంధాలు బాగున్నంత కాలం బాగుంటుంది, తర్వాత లేకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది సప్లై లేకపోతే. అందుకోసమని మనం అడుగులు వేస్తున్నాం. అలాగే ఇతర దేశాలలో వాళ్ళు ఆల్రెడీ ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఫ్రాన్స్ 65% అదే వాడుతుందంటే దాని ఇంకా ఎక్కువ ప్లాంట్లు పెట్టుకుంటూ పోతే దుష్పరిణామాలు ఏమన్నా జరగబోతున్న భయం కూడా వాళ్ళల్లో ఉంది. ఎందుకంటే జపాను అణు విద్యుత్ కేంద్రము విస్ఫోటనం వల్ల జరిగిన నష్టము అందరికి తెలిసిందే. ఒకవేళ జరగకపోతే చాలా కాముగా, చాలా పొదుపుగాను, తక్కువ రేట్లోను పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది వాటి నుంచి. కానీ ప్రమాదం అంటూ జరిగితే చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా ఎందుకు పెట్టలేదు ప్లాంట్లు అంటే ఇదే కారణం. వాళ్ళకు సఫిషియెంట్ గా భౌగోళికంగా చాలా వాళ్ళకు కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి కాబట్టి, ప్లస్ ఆ డేంజర్ లేక ఎందుకు పోవాలన్నట్టుగానే వాళ్ళు దాని ప్లాంట్ పెట్టకుండా వాటిని అమ్ముకోవటానికి మొగ్గు చూపిస్తున్నారు. దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది యురేనియం వల్ల. అందుకోసమని చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఈ డెవలపింగ్ కంట్రీస్ లో ఆ ప్లాంట్ కాస్ట్ కూడా చాలా ఉంటుంది. ఆ ఖరీదైన ప్లాంట్లు పెట్టడము, దాన్ని రక్షణ వ్యవస్థ పటిష్టంగా చేసుకోవటం అనేది కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది చిన్న చిన్న దేశాలకు. అందుకని అవి అటువైపు మొగ్గు చూపకుండా ఈ జల విద్యుత్తు, పవన విద్యుత్తు వీటి మీదనే ఎక్కువగా ఆధారపడేటట్టుగా ఉంటుంది. ఇంతవరకు బొగ్గు దొరుకుతుంది కాబట్టి బొగ్గు మీద ఆధారపడ్డ థర్మల్ ప్రాజెక్టు మీద.
ఇప్పుడు మనకేమైందంటే బొగ్గు తరిగిపోతూ ఉంది. అలాగే మనం ఇందాక అన్నట్టుగా వర్షాలు వస్తేనే హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎండలు కాస్తేనే సోలార్ ఉంటుంది, గాలి వీస్తేనే విండ్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మరి ఉపయోగించుకుంటూ ఇంత పెద్ద దేశానికి ఇందాక వారు చెప్పినట్టు తలసరి వినియోగంలో మనం ఎలక్ట్రిసిటీ వినియోగంలో చాలా వెనుకబడి ఉన్నాము. ఇప్పుడిప్పుడే ఇంకా కొన్ని గ్రామాలు, అడవులలో ఉన్న గ్రామాల, కరెంటు లేని గ్రామాలు ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద ఇన్ని కుటుంబాలకు, ఇంత జనాభాకు అందించాలంటే అవసరం. కాబట్టి ఇప్పుడు మనం యురేనియం కోసం యురేనియం ప్లాంట్లు పెట్టడానికి ధైర్యం చేస్తున్నాం. అవసరం ఉంది కాబట్టి దాన్ని వీటి వల్ల ఎక్కువ మనం సాధించలేము. ఈ చిన్న చిన్న హైడ్రో కానీ ఇవి కానీ వీటి వల్ల ఇవి కావాలనే ఉద్దేశంతో ఈరోజు మనం కొన్ని దేశాల నుంచి దిగుమతి కోసము, అలాగే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి కోసం మన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏదైనా దేంట్లోనైనా ప్రమాదాలు ఉన్నాయి, మంచి చెడ్డ ఉన్నాయి. దీంట్లో కొంచెం ప్రమాదం ఎక్కువ స్థాయి అనిపిస్తుంది ఒకవేళ ప్రమాదం జరిగితే. జరగకపోతే వేలండి పోటీ. ఇప్పుడు తారాపూర్ మరి చెప్పినట్టు 57 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. దాన్ని అప్డేషన్ చేసుకుంటూ ఆ ప్లాంట్ను అట్లాగే కొనసాగించుకుంటూ ఉండొచ్చు. కొడంకులం కానీ, కల్పకం కానీ, ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా అవి ఎన్నేళ్ళు ఉన్నా ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ ప్లాంట్లు బాగానే ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ ధైర్యంతో మనకు అవసరం ఉంది. ఈ జనాభాకు, ఈ అవసరాలకు కరెంటును మనం ఇంకా 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 చాలా అయితే చెన్నై గారు మీరు అన్నది కరెక్టే. మనకైతే ఎనర్జీ అవసరం చాలా ఉంది. అయితే మనం ప్లాంట్ రన్నింగ్ కాస్ట్ కానీ, ప్లాంట్ కట్టడానికి కానీ పెట్టే కాస్ట్ ఇవన్నీ చూసుకుని అలాగే ఏదైతే ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని కూడా బేరీజు వేసుకుంటే నిజంగా ఇది ఖచ్చితంగా భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబడుతుంది. లేకపోతే ఎనర్జీ విషయంలో ఖచ్చితంగా ఇది మనల్ని పవర్ఫుల్ చేస్తుందని నేను అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మాణ ఖర్చులు కూడా బాగా తగ్గిస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన ఏఐ టెక్నాలజీతో కూడా నిర్మాణం ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి. అలాగే ప్రొడ్యూసింగ్ సిస్టమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా జాగ్రత్తగా, టెక్నికల్ గా ఇబ్బందులు లేకుండా చేసే శక్తి వస్తుంది. అందువల్ల ఈ ప్రొడక్షన్ ఉత్పత్తి ఖర్చు తగ్గించే అవకాశాలు బాగా ఉన్నాయి. దానివల్ల మనకు అది అనుకూలంగానే ఉంటుంది. అది వచ్చే ఉత్పత్తికి మనం పెట్టే కాస్ట్కు ఇబ్బంది ఏమి లేదు. వీటి మీద బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలు కానీ, థర్మల్ మీద పెట్టే ఖర్చులాగా ఇది కూడా కొంచెం కాస్ట్ అనిపించినా దీన్ని 5 ఏళ్లలో ఇవి తీసుకుంటే ఇది 7-8 ఏళ్లలో తీసుకోగల శక్తి మనకు ఉంటుంది. అంత కాస్ట్ పెట్టాము. ప్లస్ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యురేనియం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే దాని మీదనే దృష్టి పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు అన్ని దేశాల్లో కూడా. ఓకే చెన్నయ్య గారు. ప్రభాకర్ గారు మీరు చెప్పండి, ఎప్పుడో 12 ఏళ్ల క్రితం కుదిరిన ఒప్పందం అంటే ఈ రోజు ఎందుకు ముందుకెళ్ళిందని మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే, ఎందుకంటే లీగల్ రీజన్స్ కావచ్చు, ఎకనామికల్ రీజన్స్ కావచ్చు, పొలిటికల్ రీజన్స్ కావచ్చు, అలాగే వాళ్ళు హిస్టారికల్ గా చూస్తే కనుక వాళ్ళు కాస్ట్ రెస్ట్రిక్షన్ గురించి, లేకపోతే ఇక్కడ లోకల్ విండ్ మిల్స్ వాడుకోవచ్చులే అని అనుకోవడం కావచ్చు, లేదా ఇక్కడ ఎక్కువ యురేనియం ఉత్పత్తి చెందుతుంది కాబట్టి దీన్ని మనం విదేశాలకు పంపించంటే ఎక్కడ ఏ కంట్రీలో అయితే అవసరం ఉంటుందో అక్కడికి పంపించి, అక్కడ ఎక్కడైతే పొలిటికల్ రెస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయో, ఎక్కడైతే అవసరం ఎక్కువ ఉంటుందో వాళ్ళతో ఒప్పందం కలిపి అట్లా ఎక్స్పోర్ట్ చేయడము. అలాగే ఇప్పుడు 12 years అన్నారు కాబట్టి నా రీసెర్చ్ లో నాకేమనిపించిందంటే కరెంట్ జనరేషన్ నుంచి న్యూక్లియర్ జనరేషన్ దాకా వెళ్ళిపోయాం మనం. డెవలప్ అయిపోయింది. ఈ డేటా సెంటర్స్, డేటా మ్యానుఫ్యాక్చరింగ్, డేటా టెక్నాలజీ వైపు కూడా చూస్తే చాలా చాలా అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అన్నారు ఇందాక మీరు, సేఫ్టీ రెగ్యులారిటీస్, ఎమర్జెన్సీ ప్లానింగ్. వీటికి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి మైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆస్ట్రేలియాలో, కాబట్టి కమర్షియల్ గా వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలంటే ఓన్లీ ఎక్స్పోర్ట్ మీదే వీళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యారు. అలాగే ఇంకోటి చూస్తే కనుక కాస్ట్ విషయం, న్యూ జనరేషన్ కావాల్సింది ఏంటి, తక్కువలో పెద్ద పెద్ద పనులన్నీ అయిపోవాలి, తక్కువ టైంలో ఎక్కువ సాధించేయాలి. సో వీటికి కూడా వీళ్ళు దీన్ని ఉపయోగించుకునే మాధ్యమంలో ఉన్నారు, అంటే న్యూక్లియర్ పవర్ని.
సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఏఐ డేటా సెంటర్స్ కావాలి, క్లైమాటిక్ ఇండిఫరెన్సెస్ కావాలి, ఇంకా రిలయబిలిటీ కోసం కావాలి. సో డెఫినెట్ గా ఇండియా మోస్ట్ హైలీ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి సో వాళ్ళు 2047 అంటే ఆల్మోస్ట్ ఇంకో 20 years. సో 20 years టార్గెట్ అనేది మనకు అలవాటే కదా ఇప్పుడు ఇండియాలో 20 years విజన్ అనేది. సో ఆ 20 years విజన్ వైపు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి నెక్స్ట్ తదుపరి జనరేషన్కి ఏమైనా ఉపయోగపడేలాగా డేటా సెంటర్స్ కోసం కూడా ఉపయోగపడవచ్చు, అంటే సివిల్ వైపు చూస్తే కనుక. అలాగే క్లైమాటిక్ ఎరోజల్స్ రాకుండా లేకపోతే ఇంకేదైనా భూకంపాలకి వాటికి ఇది కాకుండా చూడడానికి. అది ప్రభాకర్ గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఇండియన్స్ రియాక్షన్తో పాటు ఆస్ట్రేలియన్స్ యొక్క రియాక్షన్ కూడా చూసే ఉంటారు. అంటే ఆస్ట్రేలియన్స్ నుంచి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏదైతే టూర్ తర్వాత లేకపోతే ఈ ఒప్పందాల తర్వాత? అంటే మీరేం విన్నారు వాళ్ళ అభిప్రాయాలు? ఎక్సలెంట్. ఒక పవర్ ఎలా ఉంటుందో ఒక 6 అడుగుల బుల్లెట్ చూసినట్టు ఫీల్ అయ్యారండి వాళ్ళందరూ. అంటే ఈ కంట్రీ అంటే ఇక్కడికి వచ్చిన మైగ్రెంట్స్ పవర్ అంటే చూపించారు సార్. మోదీ గారు రావడం వల్ల ఇక్కడ ఇంతమంది స్కిల్డ్ మైగ్రెంట్స్ ఉన్నారు, ఇంత సపోర్ట్ ఉంది, ఇంత 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 ఘనంగా వాళ్ళు వాళ్ళ దేశాన్ని ఇష్టపడతారని అయితే ఒకటి అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఇండియన్ స్కిల్డ్ మైగ్రెంట్స్ లేకుండా ఈ కంట్రీ ముందుకెళ్ళదు అనేది అందరూ ఒప్పేసుకున్నారు. ఒకవేళ పైకి సోషల్ మీడియాలో రాయకపోయినా కూడా దే నో ఇట్ ఈస్ ఎ థ్రెట్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్ థ్రెట్. అర్థమైంది కదా? చాలా మంచిగా ఒక రకమైన పాజిటివ్ జెలసీ అని అనుకోవచ్చు. జెలస్ అనుకోవచ్చా? ఒక రకంగా హేట్ రేట్ ఏమన్నా పెంచుతుంది అనుకోవచ్చా? లేదు, హేట్ రేట్ అయితే డెఫినెట్ కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో 90% ఆర్ మైగ్రెంట్స్. ఎందుకంటే యాక్చువల్ గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే మనకు గొప్ప, ఇండియన్స్ గొప్ప. మనం ఇష్టపడినంతగా లేకపోతే మనం ఇచ్చేసినంత ఇదిగా విదేశీయుల నుంచి అంత రెస్పాన్స్ ఉండదు ఖచ్చితంగా. అది ఏ ప్రైమ్ మినిస్టర్ గురించి అయినా, నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ గారు. నేను ఒకటి చెప్పనమ్మా, ప్రైమ్ మినిస్టర్ మన దేశ ప్రధాని ఇక్కడికి వచ్చారు అంటే మనందరం చాలా గర్వంగా ఒక వర్గం ఫీల్ అవుతుంటే, ఇంకొక వర్గం వి హేట్ మోడీ హ్యాస్ కిల్డ్ అవర్ పర్సన్ అని చెప్పి ఇంకొక సెపరేట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కొంతమంది బయటే గట్టిగా అరుస్తూ గట్టిగా ఒక ప్రొటెస్ట్ చేస్తూ కూడా ఒక వర్గం కనిపించారు. వాళ్ళు కూడా మన ఇండియన్సే. వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ agenda, they have their own objective or previous experiences, whatever it is, they are rubbing into this during the visit of Modi to Melbourne. Adokati. Then ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియన్స్ కి కన్ఫ్యూజన్, మీరు ఇండియన్స్ కదా వాళ్ళు ఇండియన్స్ కదా, మీ దేశ ప్రధాని మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది నిన్న ఈ రోజు మాత్రం. ఈ 2 రోజుల్లో సోషల్ మీడియా అంతా అదే, మరి ఏంట్రా మన దేశం వాళ్ళే ఎందుకురా ప్రధాని నచ్చకపోవడం. ఇప్పుడు పొలిటికల్ గా చూడకూడదు కదా, దేశ ప్రధాని అని చెప్పి గౌరవంగా చూడాలి. ఇది ఏ పార్టీ ప్రధాని అయినా కూడా మనం గౌరవించాలి కదా. అలా జరగలేదు. ఓకే, అంటే ఖచ్చితంగా ఎప్పుడు కొంత వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది. అయితే వాళ్ళు వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? వాట్ డిడ్ దే ఎక్స్ప్రెస్? వాళ్ళకి ఒకటేనమ్మా, ఐ థింక్ దేర్ ఫీలింగ్ ఈస్ దే డోంట్ బిలాంగ్ టు ఇండియా, దే హేట్ హిందుస్థాన్ ఫర్ సమ్ రీజన్. దే వాంట్ టు మేక్ డిఫరెంట్ లాంగ్వేజ్ యాజ్ ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్. నేను కూడా ఊరికే సరదాగా మొబైల్లో అది ఆశ్చర్యపోతూ నేను కూడా వీడియో తీసుకున్నా ఊరికే వాళ్ళందరూ అరుస్తుంటే. దట్ ఈస్ రియలీ వెరీ ప్యాథటిక్. అండ్ మీకు తెలుసు కదా, దాని పేర్లు కూడా నేను ఎందుకు కావాలని చెప్పట్లేదు, ఎందుకంటే మీడియా ముందు ఉన్నాం కాబట్టి. వాళ్ళు ఏమన్నారు ఇవన్నీ కూడా మనకు చెప్తే ఇంకా హేట్రేట్ పెంచిన వాళ్ళు అవుతాం. కాకపోతే ఇలా జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియన్స్ అక్కడైతే ఎవరైతే అటెండ్ అయ్యారో, ఇక్కడ ఉన్న ఎంపీస్ వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ప్రేక్షకులు ఎవరైతే వచ్చారో వాళ్ళ ముందర మనకు కొంచెం తలవంపుతనంగా అనిపించింది. బాలేదురా ఇది అన్నట్టుగా అనిపించింది అది. బట్ అదర్వైజ్ దే అప్రిషియేటెడ్, ఎవ్రీ వన్ ఈస్ సో హ్యాపీ, దే ఆర్ ఆల్ ఎక్సైటెడ్, దే రియలీ వాంట్, దే రియలీ saw the importance of
ఇండియన్ మైగ్రెంట్స్. ఓకే ప్రభాకర్ గారు, ఓకే మీరు చూసారు పర్సనల్ గా ఏదైనా ఎక్స్ప్రెస్ చేశారా మీతోటి, మీ క్లోజ్ ఫ్రెండ్, ఆస్ట్రేలియన్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే డిడ్ దే ఎక్స్ప్రెస్ ఎనీథింగ్, ఎనీ వర్డ్స్? పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, స్కిల్డ్, యూ గైస్ ఆర్ రియలీ బ్రెయినీ గైస్, వితౌట్ యూ కంట్రీ స్టాప్స్. ఇదైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది. అంటే నా ఫ్రెండ్స్ వర్క్ అయితే దే ఆల్వేస్ బికాస్ వీ వర్క్ సో హార్డ్. ఎందుకంటే మనం చాలా కష్టపడతాము, మనం ఏదైనా చేయగలము. వీ వర్క్ ఆన్ టోస్, వీ వర్క్ ఆన్ డెలివరబుల్స్. we keep our promises, especially when it comes to work lo there is no doubt. So that way they always appreciated, and they saw the real extreme power of Indians in Australia, and that has made a noise for the whole country. ఓకే ప్రభాకర్ గారు, తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. ఏదైతే ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఈ ఒక్క విద్యుత్ ఒప్పందంతో పాటుగా ఇంకో 17-18 ఒప్పందాలు కూడా జరిగాయి. అయితే ఇవన్నీ కూడా అంటే ఏ విధంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాన్ని కానివ్వండి, మన ఎకానమీని ఏ విధంగా బిల్డ్ చేయడంలో ఏ విధంగా సహాయపడతాయని మీరు అనుకుంటున్నారు? ఇది ఒక నిరంతర ప్రాసెస్. వివిధ దేశాల మధ్య ప్రపంచంలో దాదాపు 240 దేశాలు ఉంటే ఇది నిరంతర ప్రాసెస్. ఇది వచ్చేసి దట్టు మంది ప్రపంచంలో 800 కోట్ల జనాభా అయితే మంది ఒక్కరిదే 147 కోట్లు. అంటే 5 మందిలో ఒకరు ఉన్నాం. కాబట్టి భారతదేశాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయడానికి లేదు. 147 కోట్లు, కాబట్టి 1/5 ఆఫ్ ద ప్రపంచం ఉంది వచ్చేసి. కాబట్టి ఆ యొక్క డెఫినెట్ గా వచ్చేసి ఉంటుంది. మనము టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నాము. ఆ కోణంలో ప్రపంచంలో ఏ దేశం కూడా మనం తక్కువ చేయడానికి ఆస్కారం లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రపంచం ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. ఒకప్పుడు 40 ఏళ్ల కిందట మా పక్కూరులో ఏం జరిగింది అప్పటి నుంచి నాకు మిగతా జిల్లాలో ఏం జరిగింది తెలియదు కాదు. ఈనాడు అమెరికా ఇరాన్లో ఏం జరిగినా, రష్యా యుద్ధం వాళ్ళకు యుద్ధం జరిగినా, మన ఉక్రెయిన్ యుద్ధం జరిగినా ఏదో మన ఇంట్లో జరిగినట్టు, మన ఇంటి పక్కన జరిగినట్టు భావించే పరిస్థితి నాడు ఉంది. కాబట్టి అదే కోణంలో ఇప్పుడు ప్రపంచ నాయకుల పరిస్థితి కూడా మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. అభిమానించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, ఇష్యూ బేస్డ్ విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రామాయణమే ఉంది, రామాయణ కల్పవృక్షం ఉంది, రామాయణ విశ్వవృక్షం ఉంది. రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ, రామాయణ విశ్వవృక్షం రాసిన రంగనాయకమ్మ కూడా ఉన్నారు. కాబట్టి అంత మాత్రం చేత కాబట్టి మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. కాబట్టి ఈడ బెస్ట్ ఆర్గనైజర్ మోడీ గారు వచ్చేసి ఏ దేశానికి పోయినా, నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, ఏ దేశానికి పోయినా ఒక బాగా ఆర్గనైజ్ చేసుకుంటారు, మంచి ఉపన్యాసం ఇచ్చి వస్తారు. అంతవరకు వచ్చేసి మనము అప్రిషియేట్ చేద్దాం. అంత మాత్రం చేత వచ్చేసి ఇక్కడ మనము డిమెరిట్స్ వచ్చేసి చెప్పాలంటే డిమెరిట్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఒక భగవంతునికి దేవునికి మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నప్పుడు మానవునికి ఉండవా? కాబట్టి కొందరు మెరిట్స్ గురించి అప్రిషియేట్ చేస్తారు, కొందరు డిమెరిట్స్. కాబట్టి ఇప్పుడు అదే మీటింగ్లో వచ్చేసి వేరే వాళ్ళని పెడితే అంతకంటే డిమెరిట్స్ అని చెప్తారు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఏది ఏమైనా ఆస్ట్రేలియా మనకు ఆల్రెడీ మనకి పెద్ద శత్రుత్వం మెటీరియల్ ఏం లేదు. మనము బ్రిటన్ కింద ఉండే వాళ్ళం ఇద్దరం, ఆస్ట్రేలియా భారతదేశం బ్రిటన్ కింద నుండి వచ్చాం, స్వాతంత్రం వచ్చినలేము. కాబట్టి కామన్వెల్త్ దేశాలే. కాబట్టి ఇది డెఫినెట్గా వచ్చేసి వాళ్ళ పాపులేషన్ వచ్చేసి 3 కోట్లు 4 కోట్లు ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ మీద ఉడకం ఉంటుందో ఉండదో. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి వాళ్ళకున్న అడ్వాంటేజ్ వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న అవసరాలు వాళ్ళకుంటాయి, మనకున్న అవసరాలు ఉంటాయి. పొలిటికల్గా ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి వచ్చేసి ఇప్పుడు అమెరికాలోనే ఒకప్పుడు అమెరికా ప్రపంచంలో మేధావులందరినీ ఆహ్వానించింది. ఇప్పుడు అదే మోడీ వచ్చేసి వెళ్ళిపోండి అంటున్నాడు. అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చేసి వాళ్ళకు కూడా లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్. ఒక్కోసారి ఆ పరిస్థితులు బట్టి, ఒకప్పుడు అమెరికా స్వాతంత్రమే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎందుకుంది? ప్రపంచ మేధావులారా స్వేచ్ఛాగ్యాలు కావాలంటే అమెరికాకు రండి అని చెప్పినటువంటి దేశంలో ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ వద్దు అనే పరిస్థితి. కాబట్టి నేపథ్యం మారుతూ ఉంటుంది. దీన్ని బట్టి మనము ఆనాటి పరిస్థితులు బట్టి, మన దేశం యొక్క అవసరాలు బట్టి మనం వివిధ దేశాలతో సత్సంబంధాలు మనం ఫైనల్ గా చర్చల ద్వారా, సంబంధాల ద్వారానే పరిష్కరించుకోవాలా. యుద్ధాల ద్వారా మాత్రము ఈవెన్ పాకిస్తాన్ తో కూడా, యుద్ధంతో పాకిస్తాన్ కూడా మనము ఎవరిని ఓడించలేదు. అమెరికా ఏ దేశాన్ని ఓడించింది? అమెరికా వియత్నాం ఓడించిందా? ఆఫ్ఘనిస్తాన్ ఓడించిందా?
ఓడించిందా, ఇరాన్ ఓడించిందా, ఏ దేశాన్ని ఓడించింది? ఏ దేశాన్ని ఓడించలేదు. ఇంకా మనం అగ్రరాజ్యం అనుకున్నది. కాబట్టి యుద్ధం దేనికే పరిష్కారం కాదు, దేనికైనా చర్చలు, శాంతే పరిష్కారం. ఆ కోణంలో వచ్చేసి ఏ గవర్నమెంట్ ముందుకు పోయినా మంచిదే. రైట్ తులసిరెడ్డి గారు. చెన్నై గారు మీరు చెప్పండి. తులసిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఏ దేశాల మధ్య అయినా శాంతి చర్చలు, ఒప్పందాలు సరైనవి. ఏ చర్చలైనా దేనికి సంబంధించి అయినా చర్చలు శాంతియుతంగా జరగాలని ఆయన అంటున్నారు. మీరేమంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి చెన్నై గారు? తప్పకుండా అమ్మా, తులసిరెడ్డి గారు చెప్పింది నిజమే. యుద్ధాలు పరిష్కారం కాదు. ఎప్పటికైనా ఈ చర్చల ద్వారానే మనం సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకొని, అందులో భాగంగానే మోడీ గారు దేశాలన్నీ ఇప్పటికి 100 పైగా దేశాలు పర్యటించారు. ఈ మధ్య కూడా ఫ్రాన్స్, స్లోవేకియా, సెషల్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈరోజు న్యూజిలాండ్ లో ఉన్నారు. ఇక దేశాలలో తిరుగుతున్నారు. ఎందుకు అంటే వారి పెట్టుబడులను ఆకర్షించటం ఒకటి, అలాగే రక్షణ రంగంలో వ్యూహాత్మకంగా, ఎందుకంటే మనకు చుట్టూరు శత్రు దేశాలు దాయాదులంతా శత్రువులు అయిపోయినారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అటు చైనా, వీళ్ళందరూ కూడా మన శత్రువులు అయ్యారు. కాబట్టి రక్షణ రంగంలో వ్యూహాత్మకంగా మరి మసులుకోవాలి. కాబట్టి దేశం నిలబడాలంటే, దేశాన్ని రక్షించుకోవాలంటే దాని ప్రయత్నం కూడా ఇది. అలాగే ఇంధనం, ఇందాక చెప్తున్న యురేనియం కానీ ఇతర అంశాలు, అలాగే గ్యాస్ కానీ చమురు కానీ, వీటన్నిటిని ఎలా సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం ఇంధనం మీద చాలా ఆధారపడి, బయట దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి దానికోసం కూడా, ఇంధన భద్రత కోసం కూడా దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవటం. అలాగే చైనా అన్ని దేశాలను ఆక్రమించాలనే ఒక దుర్బుద్ధితో ఉంది కనుక ఆ చుట్టుపక్కల ఇప్పుడు జపాన్తో కానీ, సెషల్స్ కానీ, ఇండోనేషియాతో కానీ, ఇతర సెషల్స్ లో నిన్న 3 రోజులు ఆ చిన్న దేశం 5-6 లక్షల జనాభా ఉంది. చిన్న దేశంలో 3 రోజుల పాటు ఉంది చర్చలు పెట్టారు. చాలా మెడ్గాస్కర్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అది. దాని ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి హిందూ మహాసముద్రంలో అలా వాటి దీర్ఘకాల దృష్ట్యా భారతదేశ రక్షణ వ్యవస్థలో భాగంగా ఆ దేశాలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్య మనం ఆయుధాలను ఎగుమతి చేసే స్థితికి వచ్చాం. కాబట్టి భారతీయ ఆయుధాలను ఎగుమతి చేసుకోవటానికి కూడా నిన్న ఇండోనేషియాతో బ్రహ్మాస్ అందించడానికి మనం ఒప్పందం చేసుకున్నాము. ఈ విధంగా ఇలాగే నిన్న ఇందాక వారు అన్నట్టు ఆస్ట్రేలియాలో నిన్న గ్రాండ్ వెల్కమ్ పలికారు. చాలా సంతోషపడి ఉప్పొంగిపోయినారు మోడీని చూసుకొని అని వారు చెప్పారు. అలా భారతీయ ప్రవాసులతో మంచి అనుబంధం పెట్టుకోవటం, వారి ద్వారా పెట్టుబడులు రాబట్టుకోవటం, వారి ద్వారా మన దేశ గొప్పతనాన్ని ఆయా దేశాల్లో ప్రభావించేటట్టుగా చేయటం, వీటన్నిటి ప్రయోజనాలు ఇవి. అలాగే ప్రపంచ దేశాలలో ఇంత పెద్ద దేశం యొక్క పాత్ర పెద్దదిగా ఉండాలి. అనేక 10 కోట్లు 5 కోట్లు ఉన్నాయే ప్రభావం చూపేటప్పుడు ఇంత పెద్ద దేశానికి కూడా ప్రపంచ వేదికపై ఒక మంచి స్థానం కావాలనేది కూడా మోడీ అభిలాష. దాని గురించి ఇప్పటికే 100 దేశాలు పైగా తిరిగారు. ఆయన పర్యటనలు ఉంటాయి. అవి విమర్శలు ఖర్చు పెడుతున్నాడు, విదేశీ ద్రవ్యాన్ని ఆయన పర్యటనలకు తాజేస్తున్నాడు అని చెప్పేసి ఒక విమర్శ ఉన్నా కూడా ఖర్చు పెట్టేది కూడా భారతదేశానికి రాబడి కోసమే. ఆయన టూరు పోవట్లేదు. మరి ఇన్ని అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. వీటన్నిటినీ మరి సేకరించుకోవటానికి, వాళ్ళకు మంచి ఒప్పందాలు చేసుకోవటానికి, తద్వారా మన భారతదేశ జీడిపిని పెంచుకోవటానికి. నేను ఆస్ట్రేలియా మీటింగ్ లో కూడా చెప్పాడు, మనం 3వ స్థానానికి వెళ్ళాలి జీడిపిలో అని చెప్పేసి. అలా అన్ని రకాలుగా సాంస్కృతికంగా, చారిత్రకంగా, ఆర్థిక పరంగా, రక్షణ పరంగా అన్ని రకాల్లో అభివృద్ధి చెందటానికి వీళ్ళందరితో మరి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. అన్ని దేశాలతో సఖ్యంగా ఉండాలనేది ప్రధాని మోడీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఆయా రంగాలలో అభివృద్ధి చెందటానికి కృషి చేస్తూ ఆయన పర్యటిస్తూ ఉన్నారు. మంచి సంబంధాలు నెలకొల్పుకుంటూ ఉన్నారు. అయితే చెన్నై గారు, మరి ఏదైతే ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఈ ఒప్పందం జరిగిన తరువాత ట్రంప్ ఎఫెక్ట్ ఏమైనా మనపై ఉంటుంది అనుకోవచ్చా? ఆయా ట్రంప్ అది ఊరుకోడు కదా, ఏదో గెలుపుతానే ఉంటాడు ఆయన. ఇంతకుముందు కూడా కండిషన్స్ ఉన్నాయి. ఆయన ఆస్ట్రేలియా మీద కూడా ఆంక్షలు విధించడంతో ఈ 12 సంవత్సరాల గ్యాప్ రావడానికి అదొక కారణం. ఆయన ఎవరు మా అనుమతి లేకుండా ఎవరు సప్లై చేయకూడదు ప్రపంచంలో అనేది ఆయన వాదన. ఇప్పుడు ఇరాన్ తో వచ్చిన యుద్ధం కూడా అదే అణు యుద్ధమే కదా, యురేనియం కోసం వచ్చిన గొడవే.
అట్లా ఆయన పెత్తనం చేస్తూ ఉంటాడు ట్రంప్. ఇంతకుముందు ఈయన ఏదో కేకలు పెడుతున్నాడు ప్రెస్ ముందు, కానీ ఇంత ముందు వాళ్ళు కూడా సైలెంట్ గా బైడెన్ కానీ అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒబామా అందరూ కూడా మాది పెద్ద రాజ్యము, మా మాటే అందరూ వినాలనే ధోరణి వాళ్ళకు ఉంది. ఇప్పుడు కూడా ఏమన్నా ఆస్ట్రేలియా వాళ్ళని బెదిరిస్తారు. కాకపోతే ఆ దశ నుంచి దాటుకున్నాం కనుక, ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది, భారతదేశం మంచి స్థాయిలో ఉంది. ఇంతకు ముందులాగా ఇప్పుడు బెదిరించలేరు. థ్యాంక్ యూ చెన్నయ్య గారు. ప్రభాకర్ గారు మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఏదైతే ఈరోజు ఈ ఒప్పందం ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఒప్పందం తర్వాత అంటే ట్రంప్ గారి ఎఫెక్ట్ అంటే ఏదైనా ఉంటుందా, ఉండొచ్చు అంటారా, ఉండకపోవచ్చు అంటారా, మీరేమంటారు? ట్రంప్ ఎఫెక్ట్ కి ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్షిప్ కి అసలు సంబంధం లేదు, అస్సలు ఉండదు. ఎందుకంటే స్పోర్ట్స్ క్యాపిటల్, నిన్న మన మెల్బర్న్ వచ్చి వరల్డ్స్ స్పోర్ట్స్ క్యాపిటల్. దీంట్లో ట్రంప్ ఎఫెక్ట్ ఏముండదు, ఏం చేయలేడు ఆయన. ఆల్రెడీ స్పోర్ట్స్ క్యాపిటలే అగ్రీడ్. అలాగే వరల్డ్స్ బెస్ట్ లివబుల్ సిటీ అని చెప్పి మెల్బర్న్ అన్నారు. ఇది ఓన్లీ మెల్బర్న్ కి సంబంధించింది కాకపోయినా ఆస్ట్రేలియా వైడ్ గా చూస్తే కూడా దెర్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ స్పోర్ట్స్ రిలేషన్షిప్. ఇప్పుడు 2032కి ఒలింపిక్స్ అనౌన్స్ చేశారు నిన్న. ఒలింపిక్స్ ఇక్కడ ఆస్ట్రేలియాలో జరగబోతోంది. అది బ్రిస్బేనా లేకపోతే ఇంకెక్కడైనా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. 2032 ఒలింపిక్స్. మరి దానికి ఇప్పుడు ట్రంప్కి దీనికి అసలు ఏం సంబంధం లేదు. అలాగే ఎడ్యుకేషన్ వైపు చూస్తే ఇంకా పార్ట్నర్షిప్స్లో, అంటే నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అందుకని ఇవన్నీ నేను నోట్స్ రాసుకుంటే, ఫ్లిండర్స్ యూనివర్సిటీ అని ఒక టాప్ యూనివర్సిటీ ఉంది, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఆస్ట్రేలియా. ఆ ఫ్లిండర్స్ యూనివర్సిటీని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టడానికి వాళ్ళు దే ఆల్రెడీ మేడ్ వన్ ఆఫ్ ద మేనిఫెస్టో ఫర్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇండియా. నెక్స్ట్ మిషన్ ఆస్ట్రేలియా ఇండియా మిషన్ ఉంటే కనుక అక్కడ అడ్మిషన్స్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడికి స్ట్రాటజిక్ గా కొంతవరకు 50% స్టడీస్ అక్కడ చేసి ఇంకో 50% ఇక్కడ చేయడం, అట్లాంటివి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే విక్టోరియా యూనివర్సిటీ, మీ ప్రేక్షకులందరూ కనుక చూస్తుంటే వాళ్ళందరికీ ఒక మంచి గ్రేట్ న్యూస్ ఏంటంటే, విక్టోరియా యూనివర్సిటీ గుర్గాంలో పెడుతున్నారు దాని బ్రాంచ్. అందులో మైనింగ్ స్కిల్స్ కోర్సెస్ కూడా దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్. అలాగే ఒరిస్సా మైనింగ్ స్కిల్స్ కోఆపరేషన్ కూడా ఉంది, ఒరిస్సాకు సంబంధించిన మైనింగ్ స్కిల్స్. అంటే అక్కడ వాళ్ళ ప్లాంట్ ఉందో, మరి అక్కడ ఏమైనా కోర్సెస్ స్టార్ట్ చేసి ప్రాక్టికల్స్ అక్కడ పెడతారా ఏంటనేది మరి తర్వాత చూడాలి. సో అదండి. అలాగే ఇంకా కరెక్ట్గా చూస్తే కనుక ఓవర్సీస్ బార్న్ అండ్ మైగ్రెంట్సే ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి, సో దే ఆర్ అనౌన్సింగ్ $10 million ఒక మైత్రి గ్రాంట్స్ అని చెప్పి ఒకటి కొత్తది తీసుకొచ్చారు. అదేంటంటే ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్షిప్ బలపడడానికి ఆ గ్రాంట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఎలా ఇస్తారు ఆ గ్రాంట్స్ ని? ఆ గ్రాంట్స్ కి దానికి నామ్స్, ఇంకా దానికి పాలసీస్, ఇంకేదైనా ఫార్మ్స్ ఫిల్ చేయాలా ఏంటి అనేది మనకి కరెక్ట్ గా తెలీదు. బట్ ఇది ఓవరాల్ గా టాప్ లేయర్ ఇన్ఫర్మేషన్. ఇంకా చెప్తే కనుక స్పేస్ కోఆపరేషన్ కూడా ఉంది. ఇది ఎట్లా ఇప్పుడు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అని చెప్పి దాని గురించి మాట్లాడారు నిన్న మోదీ గారు. సో అదేంటంటే ఐలాండ్స్, ట్రాకింగ్ టెర్మినల్స్ ఆన్ కోకోస్ కీలింగ్ ఐలాండ్, దాని గురించి కూడా మాట్లాడారు. ఇంకా సైబర్ టెక్నాలజీ, ఏఐ గురించి ఆయన ఎప్పుడు చెప్తారు, బట్ నిన్న కూడా చెప్పారు. సైబర్ క్రైమ్ ఎలా అవాయిడ్ చేయొచ్చు, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ డిఫెన్స్కి ఎలా ఉపయోగపడుతుంది అదొకటి. ఇంకా మినరల్స్ అండ్ సప్లై చైన్స్, అంటే బ్యాటరీస్, రెన్యూవల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఈవీ చార్జర్స్, ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్, వీటి గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే మినరల్స్ లాంగ్ టర్మ్ సప్లై ఎలా ఉండబోతోంది ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి. ఇక ట్రేడ్ మిషన్స్కి వస్తే కనుక ఎకనామిక్ అదే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి ఇండియా కనుక అంటే కనుక ఫ్యూచర్లో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్, అలాగే మేడ్ ఇన్ ఆస్ట్రేలియా, మేడ్ ఇన్ ఇండియా ఆ టైఅప్స్, వాటి గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఓకే ప్రభాకర్ గారు, ఇంకా అదండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు.
తులసిరెడ్డి గారు Thank you, అలాగే thank you. చెన్నై గారు, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద Thank you. డిబేట్. Thank you. రేపు మరో కొత్త అంశంతో మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.